భగవద్గీత అధ్యాయం 3 శ్లోకం 43 శ్లోకం మరియు బుద్ధః పరం బుద్ధవ సంస్థాభ్యాత్మనాత్మన ఎక్కడ శత్రువులు బలవంతులు కామరూప దురాసదం అనువాదం ఈ విధంగా బుద్ధికి మించిన ఆత్మను గ్రహించి మనసును ఆత్మ ద్వారా నియంత్రించి ఓ మహాబాహువా కోరిక రూపమైన దుర్జయమైన శత్రువును జయించుము. వివరణ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మనిషి ఆత్మజ్ఞానానికి చేరుకునే చివరి అడుగును చెబుతున్నారు. మన బుద్ధి శక్తివంతమైనది అయినప్పటికీ అది కూడా పరిమితమే. బుద్ధిని మించిపోయిన ఆత్మను తెలుసుకున్నవాడు మాత్రమే నిజమైన స్వేచ్ఛ పొందగలడు. కోరిక అనేది మనిషిని దారి తప్పించే ప్రధాన శత్రువు. ఆ శత్రువును జయించడానికి మనసును ఆత్మ ఆధీనంలో ఉంచడం తప్ప మరో మార్గం లేదు. తాత్విక సందేశం: ఆత్మ జ్ఞానం పొందినవాడికి కోరికలు బంధించవు. బాహ్య నియంత్రణ కంటే అంతర్గత నియంత్రణ శక్తివంతమైనది. కోరికలను జయించడం అంటే స్వేచ్ఛను పొందడం. ఉదాహరణ, ఒక నది అడ్డుపడకుండా ప్రవహిస్తే అది ఎక్కడికైనా వెళ్తుంది. కానీ ఒక మంచి కాలువ నిర్మిస్తే ఆ నీరు పంటలకు ఉపకరిస్తుంది. అలాగే మనసు కోరికల దిశగా ప్రవహిస్తే నాశనం, ఆత్మజ్ఞాన దిశగా నడిపిస్తే మంగళం. ఎండ్ నోట్. ఆత్మజ్ఞానం మనిషి సాధించగలిగిన గొప్ప విజయము. కోరికల అనే శత్రువును జయించండి. స్వేచ్ఛ మీదే. ఓం శాంతి శాంతి శాంతి. కామెంట్లలో మీ అభిప్రాయాన్ని చెప్పండి. లైక్ చేయండి. ఈ తాత్విక సందేశాన్ని మీ మిత్రులతో షేర్ చేసుకోండి. తదుపరి శ్లోకానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు. జై శ్రీకృష్ణ.